ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి, ఎందుకు శోకించాలి? ఇవి రెండు అవివేకమే కదా. మన సాయిబాబా 3.5 మూరల స్థూల శరీరమా, స్థూల ఇంద్రియాల గూడు మాత్రమేనా? ఆ భ్రమంతా తొలగించుకోండి. సాయి అంటే శరీరం అని అనుకుంటే ఆ విదేహానికి ఏ పేరు లేదు, ఏ రూపము కూడా లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. శరీరం నశ్వరం, కానీ ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడుకున్నది, కానీ ఆత్మ వస్తువు అనాది అనంతము. శరీరంలోని శుద్ధ సత్వ జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మ చైతన్యమైన ఆత్మ వస్తువు పేరు సాయి. ఆ ఆత్మ ఇంద్రియాతీతమైనది. ఇంద్రియాలు జడం, ఆత్మను తెలుసుకోలేవు. ఆత్మే ఇంద్రియాల కార్య ప్రవృత్తి కారణం. ప్రాణాలను నడిపించేది ఆత్మే. ఆ ఆత్మశక్తి పేరు సాయి. ఆ చైతన్య శక్తి లేని చోటు లేదు. అది లేని దశ దిశలు కూడా శూన్యం. అది చరచరాలన్నింటిలో నిండి ఉంది. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. ముందు అవ్యక్తంగా ఉండి నామరూపాలతో వ్యక్తమైంది. అవతార కార్యం సమాప్తి కాగానే మరలా అవ్యక్తంలో కలిసిపోయింది. అవతార కార్యం ముగిశాక శరీరాన్ని వదిలి నిర్వికల్ప భువనంలో ప్రవేశించినట్లు సాయిబాబా చర్య కూడా జరిగింది.